ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని కోటి రుద్ర సంహితలోని మనము విష్ణుదేవుడు శివుని ప్రార్థిస్తే ఆయనకి చక్రము అవన్నీ ప్రసాదిస్తారనమాట. ఆయన శివ సహస్రనామం చదివి శివుని మెప్పించి ఆయన కాలకండు ఖగవాహను మెప్పించి సుదర్శన చక్రం ఇవ్వడమే కాకుండా ఆయన వెలువడిన శివశాస్త్ర స్తోత్రానికి అత్యద్భుతమైన స్తోత్ర స్థాయిని కల్పించాడు. ఈ స్తోత్రాన్ని రోజు భక్తితో పఠించే వారికి కలలో కూడా కష్టాలు రావని వారు ఇచ్చారనమాట. ఇది ఎన్ని శ్లోకాలు ఉంటాయంటే 132 శ్లోకాలు అయితే మనకి ఉంటాయన్నమాట. తర్వాత శివుని సంతోషపెట్టు వ్రతాలు శివరాత్రి గురించి అయితే మనము విందాం. అపరవ్యాసముని పుంగవ సోతమునింద్ర, ఏ వ్రతములచే శివుడు సంతుష్టుడే భక్తజనులకు ఉత్తమ సుఖాలను భోగమోక్షాలను ప్రసాదిస్తాడు అని అడిగాడు మునులు. సోనికాచార్య మహర్షులారా, ఒకప్పుడు ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణు పార్వతీదేవి సాక్షాత్ శివుని అడిగారు. ఆయన ఇలా చెప్పారు: విష్ణుదేవా, దశశైవ వ్రతములు నాకెంతో ప్రీతికరములు. ఈ 10 ప్రతి బ్రాహ్మణుడు చేయాలి. ప్రదోష వేళ ప్రార్థివలింగ పూజే కాక ఈ వ్రతానికి ఉపవాస నియమాలు ముఖ్యం. ప్రతి శుక్లామావాస్య నాడు రాత్రి మాత్రమే భోజనం చేయాలి. బహుళ అష్టమి రోజు ఏమీ తినకూడదు. శుక్ల ఏకాదశి నాడు కూడా భోజనం చేయకూడదు. శుక్ల త్రయోదశి నాడు రాత్రి భోజనం చేయాలి. కృష్ణ చతుర్దశి నాడు, శుక్ల కాదు, కృష్ణ చతుర్దశి నాడు ఏమీ తినకూడదు. నెలలోని ప్రతి సోమవారం రాత్రి మాత్రమే పూజ చేసి అన్నం తినాలి. ఇలా 18 నెలల పాటు చేస్తే దశశైవ వ్రత ఒకటి పూర్తవుతుంది. పూర్తి కాగానే యథాశక్తి శైవ బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చెయ్యాలి. మహామునులారా, మరో 4 వ్రతాలు ఉన్నాయి. అవి ప్రతి శివభక్తునికి తప్పనిసరి. అవి ఏమనగా శివ పూజ, రుద్రమంత్ర జపము, శివమందిరంలో ఉపవాసము, కాశీలో మరణము. మొదటి 3 జీవితాంతం అష్టమి సోమవారం కృష్ణ చతుర్థి స్థితిలో ఉపవాస సహితంగా చెయ్యాలి. ఇది సనాతన మోక్ష మార్గము. శివరాత్రి వ్రతమే అన్నింటికన్నా బలమైంది. భోగ మోక్ష ఫలాలను కోరేవారు తప్పకుండా దీన్ని ఆచరించాలి. మామూలుగా అందరికీ హితాన్ని చేకూర్చే వ్రతం ఇంకొకటి లేదు. అందరూ మానవులకు నిధి ధర్మ సంపాదన ఉత్తమ సాధనం. నిష్కామ భావంతోనైనా సకామ భావంతోనైనా మానవులకు అన్ని వర్ణాశ్రమాల వారికి, స్త్రీలకు, బాలికలకు, దేవదాసి జనానికి, దేవతలకు, వేయేల దేహదారులందరికీ ఈ వ్రతము శ్రేష్టమని, హితకరమని సదాశివుడే స్వయంగా బోధించాడు. ఇలా మాఘ బహుళ త్రయోదశి నాటి రాత్రి శివరాత్రి రోజు, ఆ రోజు ఉదయమే శివరాత్రి వ్రతాన్ని మొదలు పెట్టుకోవాలి. పెంద్రాళ్ళే లేచి స్నానాది నిత్యకర్మలను చేసుకొని శివాలయానికి పోయి శివునికి నమస్కరించి ఇలా సంకల్పం చేసుకోవాలి: దేవదేవ మహాదేవ నీలకంఠ నమోస్తుతే కర్తుమిచ్చామిహం దేవ శివరాత్రి వ్రతం తవ తవ ప్రభావాధ్యేవేశ నిర్విఘ్నేన భవేదితి కామాద్యాః త్రతో మాందై పీడాంకుర్వతు నై బహి అని మనం చెప్పుకోవాలి. ఇలా సంకల్పించి పూజ సామాగ్రిని సమకూర్చుకోవాలి. ఉత్తమ స్థానాన్ని ఏర్పరచుకుని శాస్త్ర ప్రసిద్ధమైన లింగాన్ని ఏర్పరచుకుని భక్తులు తమకు తామే ఉత్తమ విధి విధానాలు ఏర్పరచుకోవాలి. శివునికి పశ్చిమ లేదా దక్షిణ భాగంలో చక్కటి స్థలాన్ని గుర్తించి తాము తెచ్చిన సామాగ్రిని అక్కడే స్వామి చెంతనే ఉంచి పోయి మరలా స్నానం చేసి రావాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రమును ఉత్తరీయాన్ని ధరించి 3 మార్లు ఆచమనం చేసి పూజను ప్రారంభించాలి. మంత్రానికి తగిన ద్రవ్యాలను ముందే తెచ్చుకుని ఉంటాం కాబట్టి మనము వలచిన మంత్రాన్ని చదివి దానికి తగిన ద్రవ్యం ద్వారా పరమేశ్వరుని పూజించాలి. ఈ వ్రతాల్లో ఎప్పుడు మహాదేవుని మంత్రంలోనే పూజించాలి. ఆ పూజల్లో గీతావతి నృత్యాది అనుకున్న భాగంగా ఉండాలి. వాటిలో కూడా భక్తిభావం ఏరులై పారుతుంది. రాత్రి మొదటి జాముల్లో పూజ చేసి మంత్రాన్ని జపించాలి. శాస్త్రకోవిదులు మంత్రవేత్రులైన వారు ఏ కోవలకి వెళ్లకుండా తాము తమ తపోవనంలో గాని ఇంటిలో గాని ఈ పూజకే ప్రత్యేకంగా పార్థివలింగాన్ని నిర్మించుకుని ఉంటే నిత్యకర్మ చేసిన తర్వాత ఆ పార్థివలింగాన్ని పూజించాలి. పూజానంతరం వివిధములైన స్తోత్రాల ద్వారా శంకర భగవాన్ని సంతుష్టిని చేయాలి. అప్పుడు శివరాత్రి మహాత్యంపై గల పుస్తకాన్ని పఠించాలి. భక్తులందరూ వ్రత పూర్తి కొరకు దాని భక్తి శ్రద్ధలతో వినాలి.
వ్రతులు రాత్రి 4వ జాములోను 4 ప్రార్థివలింగాన్ని నిర్మించి ఆహ్వానం చేసుకుని విసర్జనం దాకా క్రమంగా వాటిని పూజించాలి. మిక్కిలి ఉత్సాహంతో ప్రసన్నులే అంతా జాగరణ చేయాలి. తెల్లవారుగానే స్నానం చేసి మరలా మరొక ప్రార్థివలింగాన్ని స్థాపించి పూజించి చివరి వ్రతం పూర్తయిందని సంతృప్తి చెందాక చేతుల జోడిని తల వంచి పదే పదే నమస్కార పూర్వకంగా ప్రార్థించాలి. హరిబ్రహ్మలారా, ఇలా ప్రార్థన విసర్జనాలు చేసిన తర్వాత పుష్పాంజలిని సమర్పించి శివభక్తులకు విశేషించి సన్యాసులకు మంచి భోజనాలు పెట్టి దానాలు ఇచ్చి వారంతా సంతుష్టులయ్యారని తనకు అనిపించాక ప్రతి భోజనం చేయాలి. విష్ణుదేవ, ఇంకా ఏ జాములో ఏం చెయ్యాలో స్పష్టపరుస్తాను వినండి. ప్రతి జాములోను శ్రేష్ఠులైన శివభక్తులను పూజించాలి. మొదటి జాములో పార్థివలింగాన్ని స్థాపించాలి. అన్ని చక్కటి ఉపచారాలను చేసి ఉత్తమ భావంతో పూజించాలి. మొదటి గంధ పుష్పాది పంచద్రవ్యాలతో మహాదేవునికి నర్పించాలి. ఆయా ద్రవ్యాలకు సంబంధించిన మంత్రాలను చదవాలి. ఆ ద్రవ్యాలను వేరువేరుగా సమర్పించి తరువాత శివునికి జలధార అర్పించాలి. అంతవరకు అర్పించబడిన ద్రవ్యాలను జలధారతో 108 మంత్రాలను పఠిస్తూ తొలగించాలి. అక్కడ శివుని సగుణ సర్గుణ భావాలను రెండింటినీ గురువు గారి నుండి పొందిన మంత్రంతో తర్వాత ఇతర మంత్రాలతో పూజించాలి. చందనం, ముక్కులు గాని బియ్యం, నల్ల నువ్వులు కలిపి వాటితో శివుని ఆరాధించాలి. శివుని ఆరాధించాలి. కమలాలను గన్నేరు పూలను సమర్పించాలి. భవ, సర్వ, రుద్ర, పశుపతి, ఉగ్ర, మహన్, భీమ, ఈశాన అనే నా యొక్క అంటే శివుని యొక్క అష్టమనామాలకు ముందు శ్రీని వెనుక చతుర్థి విభక్తిని జోడించి శ్రీ భవాయ నమః ఇత్యాదిగా ఉచ్చరిస్తూ అంటే శివుని పూలతో పూజించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యం కోసం పక్వాన్నాన్ని తొలిజాములోనే తయారు చేయించాలి. మారేడుతో విశేష అర్ఘ్యాన్ని ఇచ్చి తాంబూలం సమర్పించిన తర్వాత శివునికి నమస్కరించి శివుని ధ్యానం చేస్తూ గురుదత్త మంత్రాన్ని గాని పంచాక్షర మంత్రాన్ని గాని జపించి భగవంతుడైన సాంబ సదాశివుని సంతోషపరచాలి. ధేనుముద్రను చూపి మంచినీటితో తర్పణం చేయాలి. ప్రతి 5 బ్రాహ్మణులను యథాశక్తిని సన్మానించి భోజనంతో సంతృప్తిపరచాలి. ఈ రాత్రి తొలిజాములోనే ఉత్సవాన్ని కూడా గొప్ప ఉత్సవంతో సంరంభంతో సల్లాపాలతో ఉల్లాసంగా రాత్రి మొదటి జాములోనే మొదలు పెట్టేయాలి. రెండో జాముగా రాగానే మరల సంకల్పం చెప్పుకోవచ్చు, లేదా 4 జాములకి ఒకే సమయంలో చెప్పేసుకోవచ్చు. ప్రియా హరిబ్రహ్మలారా, మొదటి ఇది వరకటి లాగానే ద్రవ్యాలతో పోంచి జలధారను సమర్పించాలి శివునికి. తరువాత తొలిజామునకు 2 రెట్ల మంత్రాలను జపించి శివుని పూజించాలి. ముందు చేసిన తెల్లలు, జొన్నలు, కమల పుష్పాల సమర్పణతో పాటు బిల్వపత్రాలతో విశేషంగా శివునికి పూజ చేయాలి. 2వ జాములో గజ నిమ్మకాయలతో శివునికి ఆర్ఘ్యాన్ని ఇచ్చి పాయసాన్ని నివేదించాలి. మరొక బృందం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. మిగిలినవన్నీ మొదటి జాములో చేసినట్లే 2వ జాము ముగిదేసాగా చేస్తూ ఉండాలి. జనార్దన, కమల సంభవ, శైలజ 3వ జాము ప్రారంభం కాగానే అన్ని విధులను తొలి జాములో లాగానే చేస్తూ జొన్నలకు బదులు గోధుమలను ఉపయోగించాలి. గన్నేరు పూలను సమర్పించాలి. నానా విధాలైన ధూపదీపాలను అంకితము చేసి శివునికి వీలైనన్ని మధుర పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. దానికి తోడు రకరకాలైన శాఖలను కూడా సమర్పించి కర్పూర హారతినొసకి శివునికి దానిమ్మతో పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. 2వ జాములో చేసిన దానికి 2 జపం చేయాలి. తరువాత దక్షిణిచ్చి బ్రాహ్మణ భోజనానికి సంకల్పం చేసుకోవాలి. తదనంతరం 3వ జాము పూర్తయ్యేదాకా మునుపటి వలె ఉత్సవాలను కొనసాగించాలి. 4వ జాము రాగానే 3వ జాములను పూజను విసర్జించి మరలా ఆవాహనాదులను చేసి విధి విధానాలతో శివుని ఆధారంగా మినుములు, పెసలు, సప్తధాన్యాలు, శంకు పుష్పాలతో బిల్వ పత్రాలతో పూజించాలి. ఈ జాములో కూడా రకరకాల మధుర పదార్థాలతో పాటు మినపగారను కూడా నైవేద్యం పెట్టి శివుని సంతృష్టిపరిచి అరటి పళ్లతో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. 3వ జాములో చేసిన దానికి 2 రెట్లు మంత్రజపాన్ని చేయాలి. శక్తికొలది బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టడానికి సంకల్పించాలి. గీతవాద్య నృత్యాలతో శివ ఆరాధనలో సమయాన్ని గడుపుతూ శివభక్తులచే
అరుణోదయం వరకు గొప్ప ఉత్సవాన్ని నడిపించాలి. సూర్యోదయం కాగానే మరల స్నానం చేసి రకరకములకు పూజోపచారముల చేత ఉపహారముల చేత శివుని ప్రసన్నం చేసుకుని అభిషేకం చేయించాలి. వివిధములైన దానాలు చేసి శివుని నమస్కరించి పుష్పాలను సమర్పించి మంత్రయుక్తంగా ప్రార్థన నొసరించాలి. ఏ కుటుంబంలోనైతే నీవు ఇష్ట దైవాన్ని కావో, ఏ ఇంట్లో నిన్ను పూజించరో ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఏ జన్మన నాకు జన్మనివ్వద్దు అంటూ నన్ను ఈ విధంగా ప్రార్థించిన తరువాత బ్రాహ్మణుల చేత తిలకాన్ని ఆశీర్వచనాన్ని పొంది దీక్ష విసర్జనం చెయ్యాలి. హరి బ్రహ్మలారా, ఈ వ్రతఫలం వర్ణాతీతం. ఈ వ్రతాన్ని చేసే వారిని ఎన్నడూ విడిచి ఉండదు అని శివుడే స్వయంగా చెప్పాడు. మహామునులారా, అత్యద్భుతములు అత్యంత హితకరములనగు ఈ పలుకులను ఇలాగే మనసుల్లో పెట్టుకుని బ్రహ్మ ప్రజాపతులకు కేశవుడు నారదునికి ఈ మహత్తర వ్రత విధానాన్ని వర్ణించి చెప్పాడు. మనకి 37, 38 అధ్యాయాలు సమాప్తమైంది. 39 అధ్యాయం అయితే మనం విందాం. శివరాత్రి వ్రతోద్యాపన విధానం విందాం. సూతముని చంద్ర, శివుని ద్వారా ఈ వ్రతాన్ని విన్నవారు స్వయంగా సర్వజ్ఞులు, భగన్మూర్తులు కాబట్టి వ్రతోద్యాపన వారికి తెలిసే ఉంటుంది. మేము సామాన్యులము, నీలాంటి జ్ఞాని చెప్తేనే గాని తెలిసిపోలేని వారము అని సౌనకాచార్యుడు అంటుండగానే మధ్యలో చిరునవ్వుతో సూత మహర్షి ఇలా అందుకున్నాడు. సౌనకాచార్య, మీకు తెలియక కాదు, నా ద్వారానే దానిని కూడా విని నా కీర్తి ప్రతిష్టం పెంచాలనేది నీ సంకల్పం. సరే, నీ మాట కాదను మునులారా. ఇప్పుడు మనమంతా భక్తితో ఆదరభావంతో శివరాత్రి యొక్క ఉద్యాపన విధానాన్ని తలుచుకుందాం. ఈ ఉద్యాపన అనుష్ఠానం వ్రతికి సంపూర్ణ ఫలదాత అవుతుంది. ఎవరైనా శివరాత్రి శుభవ్రతాన్ని ఎడదగకుండా 14 సంవత్సరాలు చేయాలి. త్రయోదశి నాడొక పూట భోజనం చేసి చతుర్దశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. శివరాత్రి నాడు నిత్యకర్మలు పూర్తి చేసుకుని శివాలయానికి వెళ్ళి తన వంశాచారం ప్రకారం విధి విధానాలతో శివుని పూజించాలి. తరువాత అక్కడ ఒక దివ్య మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనిని గౌరీ తిలక అంటారు. దాని మధ్య భాగంలో శివలింగంతో భద్ర మండలాన్ని నిర్మించాలి, లేదా మండపం లోపల సర్వతోభద్ర మండలాన్నైనా నిర్మించాలి. ఆ మండలంలో ప్రజాపత్య నాయకులైన కంసాలను స్థాపించాలి. ఆ పవిత్ర కలశాలు వస్త్రాలతో, పండ్లతో, దక్షిణలతో కూడి ఉండాలి. వాటన్నింటినీ మండపంలో ఒక నామజపం చేస్తూ ఉంచాలి. మండప మధ్య భాగంలో యథాశక్తి బంగారు లేదా వెండి లేదా రాగి కలశాలను నెలకొల్పాలి. ప్రతి ఆ కలశంపై పార్వతీ పరమేశ్వర సువర్ణ ప్రతిమను తయారు చేయించి ఉంచాలి. అది 1 తులం బరువు ఉండాలి, లేదా అరతులమైనా ఉండవచ్చు. ఎడం వైపు పార్వతీదేవి, కుడివైపు పరమేశ్వరుడు ఉండునట్లు దాన్ని స్థాపించాలి. రాత్రి వాటిని పూజించాలి. పూజా కార్యాన్ని చురుగ్గా నిర్వహించాలి. ఈ కార్యాన్ని 4 ఋత్వికులను ఒక ఆచార్యుని ఎన్నుకోవాలి. వారందరూ చెప్పినట్టు వింటూ భక్తిభావంతో శివ పూజ చేయాలి. రాత్రి ప్రతి జాములోనూ విభిన్న పద్ధతుల్లో పూజలు ఎప్పట్లాగానే చేస్తూ జాగారం ఉండి రాత్రిలో సమయం దొరికినప్పుడు శివగీతాలు పాడుతూ ఉండాలి. శివలీలను ఆడుతూ ఉండాలి. ఇది వరకు చెప్పినట్టుగానే తెల్లవార్చి హోమం చేయాలి. ప్రజాపత్య విధానాన్ని ప్రజాపతిని అవలంబించాలి. శక్తి మేరకు బ్రాహ్మణులకు భక్తిగా భోజనాలు పెట్టి దానాలు చేయాలి. తర్వాత ఋత్వికులకు పత్ని సమేతంగా ఆసనాలపై కూర్చుండబెట్టి వారిని వస్త్రాంకాలతో ఆభూషణాలతో అలంకరించి వారికి విధిగా వేరువేరుగా దానాలు ఇవ్వాలి. ఈ దానంతో భగవంతుడు నాయడల ప్రసన్నుడగుగాక అని బిగ్గరగా పలికి ఋత్వికుడికి ఇచ్చిన దానితో పాటు ఆవు దూడను సర్వాలంకార భూషితాన్ని చేసి ఆచార్యునికి దానము ఇవ్వాలి. దీని తర్వాత చేతులు జోడించి తలను వంచి మిగులు ప్రేమతో పరమశివునిలా మనము కోరుకోవాలి. ఇలా ఉద్యాపన సహితంగా శివరాత్రి మరుసటి ప్రొద్దున్నే ప్రార్థనానంతరం పుష్పాంజలిని సమర్పించి నమస్కరించి ప్రార్థించి వ్రతమును పూర్తి చేసిన వారి వ్రతమునందు ఏ లోపము ఉండదు అని వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని 39వ అధ్యాయం అయితే పూర్తయింది. తర్వాత 40వ అధ్యాయం అయితే ఉందాం.
శివరాత్రి మహాత్మ్యము, బిల్లునిపై శివుని అపార కరుణ. సూత మహర్షి శివరాత్రి గొప్పతనాన్ని గురించి కర్ణాకర్ణిగా కథలుగా విని ఉన్నాం. కానీ ఆ మహాదేవుని వ్రత మహాత్యాన్ని మీరు చెప్తే ఆ నిండుతనమే వేరు అన్నారు సౌనకాది మహామునులు. సూతముని పుంగవునురా ఇలాగ చెప్పసాగాడు. మహామునులారా, శివరాత్రి వ్రతాన్ని చేసిన వారు చాలా మందే ఉన్నారు. వారంతా ఇక్కడ భోగాన్ని, అక్కడ మోక్షాన్ని పొందారు. కానీ ఆ వ్రతాన్ని గురించి ఏమీ తెలియకపోయినా ఆ వ్రత గడియల్లో తనకు తెలియకుండానే లింగాన్ని అభిషేకించడము, పూలను దానిపై రాల్చడము, జ్యోతిర్ప్రజ్వలనము చేసి శివుని కరుణకు ప్రాతులై వ్రత ఫలాన్ని దక్కించుకున్న అదృష్టవంతులు కొందరున్నారు. అట్టివాడైన గురుద్రుహుడనే బిల్లుని కథను చెప్తాను వినండి. అత్యంత ప్రాచీన కాలంలో ఒకనొక వనంలో ద్రుహుడనే నిషాదుడు ఉండేవాడు. అతడు మహాబలవంతుడు, అతి క్రూరుడు. తన పెద్ద కుటుంబంతో పాటు ఊరు పొలిమేర దాటాక అడవి మొదలయ్యే చోట నివసిస్తూ అడవిలోనికి పోయి జంతువును వధించేవాడు. ఊరి చివరకు పోయి దోపిడీలు చేసేవాడు. అతడు చిన్నతనం నుండి ఎవ్వడు ఏ శుభకర్మను చేసి ఎరుగడు. వన నివాసము, జంతు హింసించడము, జలత్రాసనము ఇదే అతని జీవనం. ఆ దురాత్ముని కాలం ఇలా గడుస్తూ ఉండగా మిగులు చక్కటి శుభకరమైన ఆ ఏటి శివరాత్రి వచ్చింది. కానీ ఆ దుష్టుడు ఉండేది అడవిలో కదా, కావున ఈ వ్రతాన్ని గురించి అతడు ఎరుగురు. ఆ రోజు కూడా భార్యడు పొద్దెక్కిన ఇంకా పక్క దిగని ఆ అతి నిద్రాలోని వాని ఆ తల్లి భార్య లేపారు. తిండి సంగతి చూడమని చెప్పాడు. వెంటనే అతడు తన హింస వృత్తిని అమలు చేయడానికి విల్లమ్ములు ధరించి వెళ్ళిపోయాడు. మృగాల కోసం అతడు ఆ అడవి అంతా తిరిగాడు. ఆ రోజు అతడికి ఏమీ దొరకలేదు. దైవ యోగం ఇలా ఉంది అతనికి. మరి అతడి యోగం బాగుంది. తన పనిని పూర్తి చేసుకుని తపన కిరణుడు పడమటి కొండల్లోకి జారుకున్నాడు. చిరు చీకట్లు మూసురుకోసాగాయి. గురుద్రోహుని ఆకలి దప్పులు బాధించసాగాయి. అంతకంటే ఎక్కువగా తన తల్లిదండ్రులు, భార్య, ఇతరులు ఆ ఆకలితో అలమటించిపోతూ తన కోసమే చూస్తుంటారనే ఆలోచన అతన్ని మరింత బాధించసాగింది. ఇక ఇలా కాదని అడవి మొదట్లోనున్న జలాశయానికి వెళ్ళి నిలబడ్డాడు. ఇక్కడికి దాహార్తితో ఏదో ఒక జంతువు తప్పక వస్తుంది. దాన్ని వేటాడి పట్టుకుపోవచ్చని యోచించి తనకి చాలినవన్నీ నీళ్లను పట్టుకుని ఆ పక్కనే ఉన్న బిలవృక్షం మీదకెక్కి మాటు వేసుకుని కూర్చున్నాడు. అతని నిరీక్షణ ఫలించింది. ఆ రాత్రి తొలిజామున దప్పికొన్న జింక ఒకటి అక్కడికి వచ్చింది. దాన్ని చూసిన మాంసకాధానునికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వెంటనే దాన్ని చంపడానికి బాణం సంధించాడు. ఆ కదలిక వల్ల అతని చేతికి నీరు నింపిన తోలు తిత్తి తగిలి కొన్ని నీటి బిందువులు, కొన్ని బిలవపత్రాలు కింద పడ్డాయి. అవి పడ్డ చోట నొక శివలింగం ఉంది. ఆ విధంగా శివరాత్రి పర్వదినాన బిలుని చేత ఉపవాసము, జాగారము, తొలిజాము, పూజ పూర్తయ్యాయి. అతనికి తెలియకుండానే అతనిలో కొంత మంచితనం ప్రవేశించింది. అతడి పాపాలు చాలా వరకు నశించాయి. మహామునులారా, ఆ జింక అమ్మును వెంట నమర్చున్నప్పుడు వచ్చిన చప్పుడికి ఉలికిపడి పైకి చూసింది. బోయేవాని చూడగానే దానిపై ప్రాణాలపైనే పోవాలి కదా, కానీ అలా జరగలేదు. అది ప్రశాంతంగా వానితో, వనేచర, నా మాంసం వల్ల నీకు సుఖం లభిస్తుంది, నీ వారికి ఆకలి తీరుతుంది, నీ ప్రాణాలు నిలబడతాయి, నాకంతకంటే పుణ్యమేముంటుంది? నీ బాణపు దెబ్బతో తిన్నగా స్వర్గానికే పోతాను, కాబట్టి నీ ఆకలి తీర్చడానికి అభ్యంతరం లేదు. నీవు నన్ను చంపి తినవచ్చును, కానీ కాస్త ఆగు. నాకు పిల్లలున్నారు. వారిని కడసారి చూసి లాలించి నా సోదరి కానీ నా భర్తకు కానీ అప్పగించి వచ్చేస్తాను. నన్ను పంపు. కొంతసేపటికి నా అంతటి నేనే వచ్చి అక్కడే నిలబడి నీకు ఆహారం అవుతాను అంది. అతడు ముందు దాన్ని నమ్మలేదు. కానీ ఆ జింక సస్యప్రాశస్యమును గూర్చి చెప్పి ఎన్నో శపథములు చేసిన పిమ్మట సరే పోయిరా అన్నాడు.
హరణం గంతులేసుకుంటూ వెళ్ళింది. రెండో జాము ప్రవేశించి ధర్మజురాలైన హరణము యొక్క సోదరి దాన్ని వెతుక్కుంటూ ఆ జలాశయం వద్దకు వచ్చింది. అది కనబడగానే కిరాతుడు మరలా బాణము సంధించాడు. మరలా నీళ్లు బిలవపత్రాలు వాని చేత వెంట శివలింగంపై పడ్డాయి. ఈ విధంగా రెండో జాము శివ పూజ ఫలం కూడా వానికి లభించింది. రెండో హరణం కూడా మొదటి దానిలాగానే చెప్పింది. శపథాలు చేసింది. పోయేవాడు సరే పోయిరా అన్నాడు. మూడో జాము మొదలు కాగానే గురుద్రుహుని అదృష్టం పండి బాగా బలిష్టముగా పెద్దదిగా ఉన్న ఒక జింక అదే చోట వచ్చి నిలబడింది. దాన్ని చూసిన బిల్లుని ఆనందానికి అవధులేకపోయాయి. ఇంకా మనసులో ఒక మూల పాపచింతన ఉండిపోయిందిగా. మరి అతడు వెంటనే మెరుపు వేగంతో బాణాన్ని తీసి వింటికి సంధించాడు. ఆ వేగానికి మరింత ఎక్కువగా నీరు బెల్వ పత్రములు అతని చేత వెంట పోయి ఆ చెట్టు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. శివరాత్రి మూడో జాము కూడా ఈ విధంగా వాని సౌభాగ్యవశాన్ని సంపన్నమైంది. వనేచర, ఏం చేయబోతున్నావు అడిగింది జింక. నిన్ను చంపి నేను నా కూటము ఆకలి తెచ్చుకుంటాము అన్నాడు వ్యాధుడు. వెంటనే హరణము, నేను ధన్యుడను, నా సౌష్ఠవం కూడా సఫలం కాబోతుంది. ఎందుకంటే నా శరీరం వల్ల మీకు అందరికీ తృప్తి కలుగుతుంది. పరోపకారానికి పనికిరాని శరీరం వల్ల ఆ ధారికున్నంత అంతా వ్యర్థం కిందే లెక్క. సామర్థ్యం ఉండి ఉపకారం చేయనివాడు ఆ సామర్థ్యాన్ని దండగ పెట్టుకుని నరకానికి పోతాడు. నేను నీకు ఆనందంగా ఆత్మార్పణ చేసుకుంటాను, కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. నువ్వు నాకు అనుమతిస్తే నా నివాసానికి వెళ్ళి నా పిల్లలకు గడసారి బుద్ధులు చెప్పి వారి తల్లులకు అప్పచెప్పి అందరితోనూ ధైర్యవచనాలు పలికి వచ్చేస్తాను అంది. బోయేవారి పాపాలని అప్పటికే నశించాయి. అయినా అతడు ఉత్త చేతులతో వెనుకకు వెళ్ళడానికి సిద్ధంగా లేడు. అందుచేత కాస్త కటుగానే ఇలా అన్నాడు. ఇక్కడికి వచ్చిన హరిణాలు రెండు నీలాగని కబుర్లు చెప్పి వెళ్ళిపోయాయి. మరి వెనక్కి రాలేదు. ప్రాణరక్షణ కోసం అబద్ధాలు మారడం, వంచనకి పాల్పడడం సహజం. ఇలా ధర్మం గూర్చి చెప్పిన వాళ్ళందరినీ వదిలేస్తూ పోతుంటే ఇక నేనెలా బ్రతికేది? నిన్ను వదిలేది లేదు అన్నాడు. ధర్మవర్మ కర్మజ్ఞుడైన మగజింక గొంతుని పెంచి అందులో వీడు అతనిని నమ్మక ద్రోహిగా చూస్తున్నాడనే బాధ ధ్వనించగా ఇలా అంది. ఓయి వ్యాధుడా, ముందు నేను చెప్పేది విను. నాలో అసత్య దోషం లేదు. జంగమ స్థావరాత్మకమైన ఈ జగద్వంతమంతా సత్యమే కేంద్రంగా తిరుగుతోంది. ఎంతటి వారి నోటి నుండి అసత్యం రాలినా వారి పుణ్యాన్ని ఆ క్షణమే నశిస్తాయి. మాట తప్పిన వాడి పాపాన్ని మూటగట్టుకుంటాడు. నీవు నన్ను నమ్మడం కోసం చేస్తున్నాను. ఇదే నా సత్య ప్రతిజ్ఞ. పిల్లుడా, సంధ్యాగాలం మైథునం శివరాత్రి నాడు భోజనం చేయడం వల్ల వచ్చే పాపము, అబద్ధపు సాక్ష్యాన్ని ఇవ్వడం వల్ల, తాకట్టు పెట్టిన దాన్ని మాయ చేసి హరించడం వల్ల, దుజుడై ఉండి సంధ్యావందనం చేయకపోవడం వల్ల వచ్చే పాపము, వీటన్నిటి మొత్తం పాపము నేనే నీ కడకు తిరిగి రానిచో నాకు కలుగుగాక. నోరు నుండి ఏనాడు శివనామం పలుకని వారు, సామర్థ్యం ఉండి అపరులకు ఉపకారం చేయనివాడు, పర్వదినాన శ్రీఫలమును త్రెంచువారు, భక్షకులకు శివుని శంకరుని పూజించకుండా భస్ము నలుదుకొనకుండా భోంచేయవాడు, వీరందరూ పోవు దుర్గతికే నీ కడుగు మరరానిచో నేను పోతాను. సరే పోయి వేగంగా రా అన్నాడు బిల్లుడు. ఈ మృగం కూడా నీరు త్రాగి వెళ్ళిపోయింది. నిజానికి ఆ ఒక్కరోజు అక్కడికి వచ్చినవన్నీ ఒకే కుటుంబానికి చెందిన హరిణాలు. ఆడులేళ్లు రెండు మగలేడి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయి అది రాగానే తమ ప్రతిజ్ఞను గుర్తు చెప్పాయి. మగలేడి కూడా తాను అదే మనిషికి ఇచ్చిన మాటను గుర్తు చెప్పి, మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, నేను వాని వద్దకు పోతాను, నేను బలిష్టంగా ఉంటాను కాబట్టి నా కుటుంబాన్ని అంతటికి ఆకలి తీర్చగలను అని బయలుదేరగా ఆడజింకలు రెండు అంగీకరించలేదు. నేనని ప్రాణత్యాగం ముందుకే ముగ్గు చూపాయి. ఇక ఇలా కాదని అక్కడున్న అనుకోని అతిథికి ఆలస్యం అవుతుందని అక్కడికి అంటే ఆ బిలవృక్షం కిందకి వెళ్ళిపోయాయి. అప్పుడే సరిగ్గా 4వ జాము మొదలైన జింకను చూసిన వ్యాధుడు వెన్ను పెడుతుండగా మరలా వాని చేతి వెంట నీరు ఆకులు శివలింగంపై పడి వాని ద్వారా 4వ జాము యొక్క ఈశ్వరార్చన కూడా సంపన్నమైపోయింది. హరిణాలు 3 ఏదో ప్రాధేయపడుతున్నట్టుగా అతని
పాదములు చెంతకు పోయి వ్యాధ శిరోమణి దయతో శరీరంగా మమ్ము వధించి నీ ఆకలి తీర్చుకో, నీ ధర్మాన్ని నిర్వహించు, మా మాటపై నమ్మకం ఉంచి మమ్మల్ని వదిలి ఇంతసేపు ఆకలితో అలమటించిన నీకు జోహార్లని ప్రార్థించి, అప్పుడు క్రూరత్వం నుండి అనగత్వంలోకి, దాని నుండి పుణ్యత్వంలోకి క్రమంగా ఎదిగి వచ్చిన గురుద్రోహినికి ఈ హరిణాల ప్రాణత్యాగ ప్రయత్నాన్ని పరోపకార కర్తవ్య ప్రాణాలన్నీ చూసి కడుపు కదిలిచి వేసవనట్లయింది. అప్పుడే అతనికి శివ పూజా ప్రభావం వల్ల దుర్లభమైన జ్ఞానం ప్రాప్తించి ఉంది. దాని వెలుగులోకి అతడిలా ఆలోచించాడు. ఈ జంతువులు జ్ఞానహీన పశువులైనప్పటికీ ధన్యాలు. తమ శరీరాలను ఏమాత్రం వ్యామోహం లేకుండా ఎవడో పరాయి వాని ఆకలి తీర్చడానికి త్యజిస్తున్నాయంటే సత్యవార్పరిపాలన, అతిధేయ ధర్మ నిర్వహణకు ప్రాణాన్నిచ్చే పశువులు వీరు అని, ఉత్తమ ప్రాణుల కన్నా ఉత్తములు వీరు. మరి నేను ఉన్నాను ఎందుకు? మనిషినే జన్మించానన్న మాటే గాని ఎవడు ఎవరికి ఉపకారం చేయలేదు. నాకు నా స్వార్థానికి తప్ప దేనికి పనికి రాలేదు. వీరితో పోలిస్తే నా అంత క్షుదుడు, నీచుడు, పాపాత్ముడు లేరు. అయ్యో, నేను నా పొడమి తల్లికి భారంగానే ఇన్నేళ్లు జీవించితిని కదా. ఇలా ఆలోచించి వెంటనే బాణమును ఆపి, ఆళ్ళేళ్లతో శ్రేష్ఠ మృగములారా, మీరు నాకు కనువిప్పు కలిగించిన గురువులు, మీరిక వెళ్ళండి, మీ జీవితాలు ధన్యమయ్యని చెప్పేశారు. పరమ కిరాతకుడు, లుబ్ధుడు, నెత్తురుగొట్టు మనిషి ఇలా పూర్తిగా పరమ దయాలువు, పాప విదూరుడు, పుణ్యజీవిగా మారి ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న శివుడు హరిణాలకు వనేశ్వరునికి భక్తవశంకరుడు ధర్మపక్షపాతి, దయాగుణ ప్రియుడైన శంకర భగవానుడు తన సర్వమంగళ స్వరూపంతో సాక్షాత్కరించాడు. ఆశ్చర్యంతో అవాక్కయ్యి కింద పడిపోయిన వ్యాధుని పరమశివుడు పరమానందంతో స్వయంగా తాను తాకి మేల్కొల్పాడు. మృగముల స్వామిని చూసిన వెంటనే దివ్య దేహదారులే శివలోకం నుండి వచ్చిన విమానమును అధిరోహించి వెడలిపోయినాయి. ఇంకా మతిపోయిన వానవలు చూస్తున్న వ్యాధునితో శివుడు మెల్లగా ఆనందంగా ఇలా చెప్పాడు. అజ్ఞానం కొంది పొట్ట కూటికై కొన్ని కోట్ల పాపాలు చేసిన నాకి శివుదేవుని అత్యనురూప సుదర్శన మెట్ల బింది అనేగా నీ ఆశ్చర్యము ఓయే వ్యాధ, అది నీ జాతి లక్షణం. అలాగే నీకు తెలియకుండా నీవు ఒక గొప్ప పుణ్యకార్యం సంపన్నం చేసావు. దానివల్ల నన్ను చూడగలిగావు. నిన్న శివరాత్రి నీవు రాత్రంతా జాగరణ చేసావు. జాముకొకసారి నువ్వు బాణాన్ని సంధించినప్పుడు నీ చెయ్యి తగిలి నీళ్లు బిలవపత్రాలు ఈ చెట్టు కిందనే ఉన్న శివలింగంపై పడ్డ. ఆ విధంగా శివరాత్రి నాట పరమ పుణ్యప్రదము, బహు కష్ట సాధ్యమునైన 4 జాములు కూడా పూజ కూడా నీచే సంపన్నమైంది. అంతేగాక చేజిక్కిన హరిణాలను వదిలేసి వాటికి ప్రాణదానం చేసావు. కాబట్టి ఈ పుణ్యాల పూజల వ్రతాల సమూహార ఫలితంగా చరిత్ర నుండి చెప్పబోయే ఒక గొప్ప జన్మను నెత్తబోతున్నావు. కాసేపట్లో నీవు నీ శరీరాన్ని త్యజించి శృంగబేరుపురంలో జన్మిస్తాం. అక్కడి జనులకు నాయకుడివై, రాజువై ప్రజారంజకంగా పాలిస్తావు. గుహుడను పేర గొప్ప నావిగా, శిఖామణిగా ప్రసిద్ధులవుతావు. భగవంతుడకు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడై నీ వద్దకు వచ్చి నీతో స్నేహం చేస్తాడు. శ్రీరామచంద్రుడే అందరినీ దరి చేర్చే మహారాజైతే ఆయనే అందరి చేర్చిన రాజుగా, రామ సకునిగా నీవు చరిత్రలో నిలిచిపోతావు అని వరాలను కురిపించి అంతర్ధానం చెందాడు శివుడు. మహర్షులారా, శివరాత్రి గొప్పతనానికి సంబంధించి ఎన్నో కథలున్నాయి. మీరు వినే ఉంటారు. అందుకే దాన్ని వ్రతరాజము అంటారు. ఈ కథలో ప్రత్యేకత ఏమిటంటే, ఈ సంఘటన జరిగిన అర్బుద పర్వతంపై శివుడు వ్యాధేశ్వర నామంతో లింగ రూపంలో వెలిసి జనుల పూజలు అందుకుంటూ ఉన్నాడు అని చెప్పాడు సూత మహర్షి. 40 అధ్యాయం సంపూర్ణమైంది. తర్వాత అధ్యాయం విందాం. ముక్తి, భక్తి, వీటి స్వరూప పరిశీలన. ప్రవాచకోత్తమ సూత ముని సప్తమ, మీ వంటి మేధావులు ముక్తి అనే మాటను వాడగా అదేదో జన్మ నుండి
విడుదలని అనుకుని మాలాటి సామాన్యులము వాడేస్తూ ఉన్నాం. కానీ ఆ పదానికి సరైన వివరణ మాకు తెలియరాలేదు. అలాగే శివ విష్ణు రుద్ర బ్రహ్మలే ఈ విశ్వచక్రాన్ని తిప్పే భగవంతులని విన్నాం. కానీ తొలినాళ్లలోనే వాని స్వరూప వివేచనం మాకు అగమ్య గోచరములనే ఉన్నది. కాబట్టి ఆ విజ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని ప్రార్థించాడు శౌనికాచార్యుడు. మహర్షులరా, ముక్తి అనగా సంసార క్లేశములను నివారించి పరమానందమును అందుకునే స్థాయి. దాని స్వరూపంలో గల సారూప్య సాలోక్య సాన్నిధ్య సాయుధ్య భేదములను ఇదివరకు చర్చించినను ఇప్పుడు మరొక సూక్ష్మంగా మీరు వినదలుచుకున్నారు కాబట్టి చెప్పుకుందాం. ఈ శివరాత్రి వ్రతంతో అన్ని విధాలైన ముక్తి సులభమవుతుంది. కైవల్యమని మరొక విధమైన ముక్తి కూడా ఉంది. అవినాశి, సాక్షి, జ్ఞానగమ్యుడు, ద్వైరహితుడు ఆ శివస్వామియే ఇచ్చట ధర్మాద కామిత్రి వర్గములను ఆపై అర్హులైన వారికి కైవల్య మోక్షాన్ని ప్రసాదించగలడు. ఆచార్య, ఈ కైవల్యం అనేది ఐదవ ముక్తి. ఇది మానవులకు మిక్కిలి దుర్లభమైంది. దాన్ని నిర్గుణ పరబ్రహ్మైన శివుడే ప్రసాదించగలడు. వేదాలు గల సకల నిష్కాల రూపాలైనవే సత్యం, ధ్యానం, అనంతరం సచిదానందం అనే పేరుతో శివతత్వం ప్రసిద్ధం. మునులారా, ఇక్కడ శివజ్ఞాన సముదాయించడంతో తప్పకుండా స్వామిని పొందడం జరుగుతుంది. లేదా సూక్ష్మబుద్ధి ద్వారా పరమశివుని ధ్యానించడం వల్ల సత్పురుషులకు శివపదం ప్రాప్తిస్తుంది. అదే కైవల్యం. ఏ లోకంలోనైనా జ్ఞానం దొరకడం చాలా కష్టం. భగవంతుని భజన దానికంటే సులభం. కాబట్టి సత్పురుషులు జ్ఞానులుగా పేరునిగన్న వారు కూడా శివుడిని భజనని చేస్తారు. ఇక మీరు అడిగిన శివరుద్రాది నామాలను గురించి చెప్పాలంటే, మహర్షులారు, నిర్గుణ పరమాత్మ నుండి మొట్టమొదటి సగుణ రూపుడు ఒకడు ప్రకటితుడయ్యాడు. ఆ స్వామి నామే శివుని వేదజ్మయుడంతటా వినిపిస్తుంది. ఆయన నుండి పురుషుడు ప్రకృతి పుట్టారు. మూలస్థానంలో జలంలో నిశ్చలంగా ఉండిపోయి తపస్సు చేస్తారు. ఆ మూలస్థానమే పంచక్రోశి లేదా కాశీ. ఆ పురుషుడు తపము ఫలించిన మీదట జలమునే నివాసంగా చేసుకుని యోగ మాయతో కూడిన వాడై నిద్రించాడు. దీనిని యోగ నిద్ర అని ఆ పురుషుడు నారాయణుని వేదాలు పేర్కొన్నాయి. ఈ నారాయణుని నాభికముల నుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన కూడా కఠోర చిరకాల తపమునరించిన తర్వాత బ్రహ్మ విష్ణు సంవాదం చివర అగ్నిస్తంభం వలె ఆది మధ్యాంతములు కానరాని తత్వంతో శివుడు వానికి దర్శనమిచ్చి తానే వారిని సృష్టించారని చెప్పారు. నేను సంభుడను, బ్రహ్మ యొక్క లలాటము నుండి ఆవిర్భూతుడని చెప్పి అలానే చేశాడు. ఆయన రుద్రుడు. శివ శంభు పదములు పరమాత్మ సూచకములు. బ్రహ్మ విష్ణు రుద్ర పదములు త్రిమూర్తులను సూచించును. రుద్రునే మహేషుని కూడా అంటారు. ఋషులారా, మీరింతవరకు విన్నది భోగమోక్షములకు శివశక్తిని ప్రసాదించే కోటి రుద్ర సంహితను ప్రఖ్యాతమైన శివపురాణాంతర్గత 4వ సంహిత. ఇది ఆనందప్రదము, పుణ్యప్రదమైంది. ఏకాగ్ర చిత్తంతో భక్తిభావంతో ఈ సంవత్సరం వినిపించిన, వ్రాయించిన ఈ సమస్త భోగాభవాలను సమకూరుస్తున్న చివరికి పరమగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది అని వచించాడు పౌరాణికోత్తముడు సూత మహర్షి. 41, 42, 43 అధ్యాయాలు సమాప్తము. ఈ రోజుతో మనకి కోటి రుద్ర సంహిత కూడా పూర్తయింది. తర్వాత మనము ఉమా సంహిత గురించి అయితే మనము విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖం, సమస్త మంగళాన్ని పొందుతూ స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.